అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలం కళా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ హాజరయ్యారు. శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు డిఆర్డీఏ వేవర్స్ ఉన్నారు, ఓఎన్డీసీ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఉన్నారు. మొత్తం మీద 18 మంది స్టెప్ నుంచి మీరు పార్టిసిపేట్ చేశారు. భారతీయ సంస్కృతి మనందరి బ్లడ్ లో కూడా ఉంది. సో మనందరికీ కూడా మహిళల యొక్క ప్రాధాన్యతని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, ట్రెడిషన్, కస్టమ్స్ అని కూడా చెప్పారు. సో అంత డీటెయిల్డ్గా చెప్పాక మేము మరలా ఏమైనా చెప్తే అది రిపిటేషనే అవుతుంది. అలానే మన పీడీడీఆర్డీఏ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత గురించి, మహిళా అభివృద్ధి గురించి, అలానే మహిళా రక్షణ గురించి, అలానే వాళ్ళ సంక్షేమం గురించి ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పడంతో పాటుగా ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కూడా మీకు చెప్పారు. అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీరు దాని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజున మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఒక తీపి కబురు చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా సివింగ్ సెంటర్స్ అన్నిటిని కూడా ప్రారంభించమని చెప్పడం కూడా జరిగింది. రంగం ఏదైనా ఉన్నత శిఖరాల్ని చేరుకున్న పురుష శక్తికి తామేమి తీసుకోమని చాటే విధంగా ఈరోజు స్త్రీశక్తి ఎదుగుతా ఉంది. సాక్ష్యం మన వేదిక. కలెక్టర్ గారు ఒక స్త్రీమూర్తి, మన నన్నయ్య వీసీగా స్త్రీమూర్తి, డిఎస్పీలు స్త్రీలు ఉన్నారు, నా ఎదురుగుంట కూడా అనేక మంది కనబడతా ఉన్నారు. అంటే ఇది మహిళలతో పాటు సరిపాటిగా ఏ రంగమైనా ఎదగగలం, నిలబడగలం అని మహిళలు ఈ రోజున వారికి వారు ప్రూవ్ చేసుకుంటున్నారు అనడంలోని ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు ఒక ఐటీ సెక్టార్ తీసుకుంటే మగవారి కన్నా ఆడవారు ఎక్కువ కనబడతా ఉన్నారు. ఏ రంగంలో తీసుకున్నా ఈ రోజున మహిళలు ముందుకు వస్తున్నారు. దానికి తల్లిదండ్రులు ఒక ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా వారిని కూడా అభినందించాలి.